హలో! హాయ్! వెల్కమ్ టు ఆర్వీ మై ట్రూ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత పక్కన గిన్నెలోకి తీసేసుకోండి. ఒక ఆనియన్ వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోండి. హాఫ్ దోసకాయ వేస్తే సరిపోతుంది. వేసేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత 3 టమాటాలు వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. ఇదంతా మిక్సీ జార్‌లోకి వేసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. మిక్సీ పట్టేసుకోండి. ఫైన్ పేస్ట్ అయితే సరిపోతది. మీన్‌వైల్ కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోండి. హాఫ్ ఉల్లిపాయ, హాఫ్ దోసకాయ కట్ చేసేసుకొని అది కూడా వేసేసుకోండి. వేసుకున్న వెంటనే పచ్చడి వేసేసుకోండి. దోసకాయ పచ్చడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇంట్లో ఒకసారి ఇలాగ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.